అండి అందరికీ నమస్తే. ఐస్ కొనుక్కున్నా నేను. కనకానికి కూడా ఒకటి ఇప్పించిన, అంజుకు కూడా ఒకటి ఇప్పించిన. వస్తుంది ఎవరికి ఇప్పించామని అడగలేదు కదా, చూసారా? మరి నేను అడగ చెప్తానండి, మరి కాదని చెబుతున్నాడు. ఇప్పుడు ఆమె పొద్దున బిర్యానీ పెట్టినా, రాత్రి ఎగ్గు కర్రీ పెట్టినా, నిన్న పొద్దున చపాతీ పెట్టినా, మొన్న దోశ పెట్టినా, మొన్న ఇంకేదో పెట్టినా అని చెప్పట్లేదా? అందుకే నేను ఐస్ ఇప్పించిన కాబట్టి ఐస్ ఇప్పించిన అని చెప్పిన. అది కూడా తప్ప ఎందుకు అనగా నువ్వు. ఎల్లమ్మ టెంపుల్లో ఉన్నామండి. ఇక్కడెక్కడ ట్యాంక్ బండ్. రేడికి వెళ్ళినా కూడా కనిపిస్తా. మంచు ఒకటే అల్లరి చేస్తుందండి, చాలా అల్లరి చేస్తుంది. నేను అల్లరి చేస్తున్నానా? చెప్పండి మీరే. కనకం నేనే గొడవ చేసుకుంటాం అంటే ఇప్పుడు కనకం అంచు ఒకటే గొడవ, ఇద్దరు ఒకటే గొడవ, ఒకటే కొట్లాట, ఒకటే కొట్టుకుంటారు ఇద్దరు. ఈమె చెల్లెలంట, ఆమెమో అక్క అంట. అక్క చెల్లెలు అంటే ఇద్దరు. ఎవరు బాగున్నారు చెప్పండి. నేను మొత్తం ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా నాకు ఫోన్లు చెప్తారు అందగెత్తువే. ఒకసారి అద్దంలో చూసుకున్నావండి, ఆ పక్క ఈ పక్క పని ఊడిపోయింది. బాగానే ఉంటున్నాను. ఇంతకుముందు కనకం ఇద్దరం గొడవ పడేవాళ్ళం, ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ ఎక్కువైపోయింది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. కరెక్ట్గా పోటీకి పోటీ, ఇద్దరు పోటీ. ఫోజ్ అంట చూడండి, అదిగో కొట్టు, ఫోజ్ చూడు. ఓరి అమ్మ కనకం ఏంది ఫోజులు చూడు, చిన్నపిల్ల ఫోజులు చూడు అట్ట పెడుతుంది. పడైపోదాం, అడిపోదాం. ట్యాంక్ బండ్ వచ్చినాం. ఇదో ట్యాంక్ బండ్లో గంగమ్మ తల్లి టెంపుల్. ఇంకా నా చెప్పులు. సెల్లో అనుకున్నాను, నా దగ్గర ఇప్పుడు 2 సెల్లు. నువ్వు రిచ్ అయిపోయినావులే ఇప్పుడు. ఐస్ క్రీమ్ బండి అతను చూడండి అట్లా కూర్చుండు లోపల, చాలా బాగా కూర్చోండి చూడండి, చాలా బాగా కూర్చున్నాడు. అయ్యో చీకటిగా ఉంది ఇక్కడ. ఏదో అంబేద్కర్ బొమ్మ, ఏదో అంబేద్కర్ కనిపిస్తున్నాడా? అది చెట్లు అడ్డు ఉన్నాయి. చూపిస్తాకండి మిమ్మల్ని అంబేద్కర్ని క్లియర్గా. కనకం చూడండి ఇటు నడుచుకుంటూ వస్తుంది. కనకం చీకట్లో కనిపించట్లా చీకట్లో. కనకం నడుచుకుంటూ వస్తుంది. అంబేద్కర్ గారు ట్యాంక్ అంబేద్కర్. కానీ భలే, అసలు లైవ్లో చూస్తే భలే ఉంది అంబేద్కర్ గారి బొమ్మ, మామూలు లేదు లైవ్లో. నైట్ టైంలో బాగుంటుంది ట్యాంక్ బండ్ చూడాలంటే. నైట్ టైమే, డే టైంలో కంటే కూడా నైట్ టైం భలే ఉంటుంది. ట్యాంక్ బండ్ పార్కు, ట్యాంక్ బండ్లో షిప్పులు అవి ఇవి తిరగాలంటే డే టైము. లొకేషన్ చూడాలి, అంబేద్కర్ గారిని చూడాలి, ఇక్కడ చుట్టుపక్కల అంతా లొకేషన్లు చూడాలంటే నైట్ టైం. ఇప్పుడే ఐస్ తిన్నది. నువ్వు అడిగి ఆ పిల్ల పైన చెప్పకు, నువ్వు అబద్ధాలు చెప్తుంది నాకు. ఏంది ఎంత చీకటిగా ఉంది ఇక్కడ? నాయన ఏంది ఎంత చీకటి? ఇక్కడ
ఇక్కడ ఓకే లైటింగ్ ఉంది, ఫుల్ లైటింగ్. ఇక్కడ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది, అన్ని బండ్లు బాగా జరుగుతాయి. పబ్లిక్ కూడా సాయంత్రం అయ్యేలో బాగా వస్తారు ఇక్కడికి. ట్యాంక్ బండ్ అంటే అంతా ఫ్యామిలీస్, పిల్లలు వీళ్ళంతా ఎక్కువ ఉంటారు. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో ట్యాంక్ బండ్ దగ్గర. భలే ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి అసలు ఇక్కడ లైటింగ్లు ఇదంతా చూడండి. లొకేషన్ భలే ఉంది, లొకేషన్ మాత్రం భలే ఉంటుంది. నైట్ టైమే ట్యాంక్ బండ్లో తిరగాలంటే. కనకం చూడండి ఒంటరిగా నించుంది. ఏమండి నేను ఆవిడని వీడియో తీసుకోమనంటే వర్షంకి తడుతుంది నా ఫోను, వర్షంకి పాడైపోద్ది నా ఫోన్ అని అంటుంది. నేనేం చేయాలి చెప్పండి? కొత్త ఫోన్ కొన్నది, ఆ ఫోన్ వర్షంకి తడిచిద్దంట, నా ఫోన్ తడవదు ఆ వర్షానికి. వీడియోలు తీసుకోమంటున్నా నేను కూడా, ఆమె తీసుకోవట్లేదు. తీసుకున్నప్పుడు నేనేం చేస్తా? నీ ఫోన్లో నువ్వు వీడియో తీసుకో, నీ ఫోన్లో ఉంటుంది. నా ఫోన్లో నేను తీసుకుంటున్నా కాబట్టి నా ఫోన్లో ఉంటుంది. నీ ఫోన్లో నువ్వు తీసుకో అంటున్నా, ఆమె ఫోన్లో తీసుకోవట్లేదు. నేను వీడియో తీసుకుంటున్నా, అప్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టుకున్నా, ఆ ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొంచెం అది పాత ఛానల్ కొంచెం ఇది ఉంది, కొంచెం సరిగ్గా లేదు. అందుకని కొత్త ఛానల్ పెట్టుకున్నా, దానికి సపోర్ట్ చేయండి. ఛానల్ పేరు ఫన్నీ కనకం. నా ఛానల్కి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వాయిస్ని ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ సపోర్ట్ చేయబట్టే నేను ఇన్ని మంచి వీడియోలు చేస్తున్నా, ఇంకా మంచి వీడియోలు చేస్తా. ఇక వర్షం సన్నగా పడుతుంది, క్లైమేట్ చాలా బాగుంది. ఇక కనకం, నేను, పిల్లలు సరదాగా అలా వచ్చినాం ట్యాంక్ బండికి. టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, రామలక్ష్మణ్ టెంపుల్ బాగుంది. టెంపుల్ ట్యాంక్ బండ్లో మన అంబేద్కర్ గారి విగ్రహంకి ఆపోజిట్లోనే. మా అంజున్ అంట చూడండి. చెప్పండి అంజునే బాగుందని చెప్పండి. కామెంట్లో అంటే అంజునే బాగుందని చెప్పండి, సాజిద్ బాలేడని చెప్పండి. ఓకేనా? కనకమ్మ బాలేదని చెప్పండి. కనకం బాలేదని చెప్పాలంట. కనకంకి ఈ పిల్లకి ఒకటే గొడవ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉంది కదా, ఆడైపోయాడంటే నువ్వు తగ్గడిపోయాడు. బండి నేర్చుకుంటాడు. ఇదో ఫోన్కి ఇది ఒకటి కొన్నది చూడండి. ఈ పిల్ల నిజంగా 15-16 వచ్చి ఎవరు ఆపలేదు. ఇంకా పెద్దలుగానే పెళ్లి చేసి పిల్లల్ని పట్టుకొని తిడతా ఉంటావు ఎప్పుడు. పిల్లలు సరదాగా ఉంటారా? సరదాగా ఎందుకు ఉంటారు? వీడియో అని చెప్పి సరదాగా ఉంటుంది. నార్మల్ టైంలో ఉంటారా? దెబ్బ నాకే మళ్ళీ. పాప నార్మల్ టైంలో నిన్ను కొట్టిందా? సరదా పాప మా అమ్మమ్మ అని ఆడుకుంటుంది. మా అమ్మమ్మ మా నాయనమ్మ 35 ఇంకా పెళ్ళి అవ్వలేదు. మా అమ్మమ్మ మా నాయనమ్మని ఆడుకుంటుంది. నాకు 35 అని బదలాం చేస్తుందండి. నాకు 35 ఉంటుందండి. చూడండి గడ్డాలు, మీసాలు, జుట్టు వస్తే 35 ఏళ్ళు వచ్చినట్లేనా? నన్ను 35 ఏళ్ళని నన్ను తక్కువ చేస్తుందండి కనకం. తక్కువ అంచనా వేస్తుంది, తక్కువ చేస్తుంది కాదు. తక్కువ అంచనా వేస్తుంది, తక్కువ చేస్తుంది కాదు. మా అంజు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు వచ్చని ఏ వర్షం ఎంత బాగుంది క్లైమేట్ తెలుసా? ఏమండి ఇంత చలిగా ఉన్నదండి. ఈ వర్షం అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. పైన వర్షం చిన్న చినుకులు పడుతున్నాయి. మరి ఇంటికి వెళ్ళిపోవాలి కదండి. నామే ప్రేమ కదండి, ఇది ఉన్నది కదండి పక్క, దాని ప్రేమను తీసుకొచ్చి మా పిల్ల టైంలో ఇదే కదా అంటే మా అంజు కోసం కాదు వచ్చింది. మీరు కూడా అట్లనే అనుకున్నారు. కనకమే బయటికి పోదాం నాన్న అంటే బయటికి తీసుకొచ్చిన. అట్లనే అందరం వెళ్దాం, పిల్లలు అందరం కలిసి వెళ్దాం. నువ్వు నేను వెళ్తే ఏం సరదా ఉంటుంది, అందరు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇద్దరం కలిసి వచ్చినాం. ఇద్దరం కాదు, నలుగురం వచ్చినాం. అలా వచ్చి అలా తిరుగుతున్నాం. కనకంకి ఒక ఐస్ కూడా ఇప్పించిన, కనకానికి. అది వస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. నేను ఐస్ ఇప్పించానండి. మీరు నమ్మితే నమ్మండి. అంబేద్కర్ గారు ఉన్నారు వెనక, గుర్తుపెట్టుకో. పోయిన తర్వాత అంబేద్కర్ గారు చెప్తారు ఎందుకమ్మా అబద్ధాలు ఆడినావు లక్ష్మమ్మ అని. గుర్తుపెట్టుకో, అంబేద్కర్ ముందు అబద్ధాలు ఆడకు. ఐస్ ఇప్పించానండి. ఇప్పుడు మొక్కజొన్న పొత్తు అడుగుతుంది. ఇక సరేలే ఇప్పిద్దామని అయితే చూస్తున్నా. ఎక్కడన్నా చూస్తే ఒక ప్లేస్లో ఇప్పిస్తా ఒకటి. కొంచెం ఆనందపడుద్ది, కొంచెం సంతోషంగా ఉంటుంది కనుక. ఎవరో ఫోన్ చేస్తున్నారు.
ఇచ్చుకిలే ఇంకొక అర్ధగంట అలా అలా తిరిగి చల్లగాలికి వెళ్ళిపోతాం. వర్షం వచ్చేలా ఉంది, సన్నగా పడుతుంది ఆల్రెడీ, వర్షం ఎక్కువలా ఉంది. అలా కనకాన్ని 2 రౌండ్లు పిల్లల్ని అందరినీ 2 రౌండ్లు అలా తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోతామండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, బాయ్ అండి అని ఎందుకన్నా అంటే ఆమె ఊరికి హాయ్ అండి, బాయ్ అండి అంటే అది కూడా నాకు మైండ్లో కూర్చుంది, అందుకే అలా అన్న. బాయ్ అండి.